ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నా వీడియో వచ్చేసి కిచెన్ క్లీనింగ్ రొటీన్. సో ఇది నేను మొన్న మదర్స్ డే రోజు సండే చేసుకున్నాను. సో అదంతా నేను షూట్ చేసుకున్నాను. ఒక వ్లాగ్ కింద మీకోసం షేర్ చేస్తున్నాను. సో కొన్ని టిప్స్తో నేను దీన్ని మీకోసం షేర్ చేస్తున్నాను. ఐ థింక్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్రజెంట్ అయితే నా కిచెన్ పరిస్థితి ఇలా ఉంది. సో ఆల్మోస్ట్ 5 to 6 months అవుతుంది కదా డీక్లటర్ చేయక. సో ఇంకా అన్నీ గందరగోళంగా ఉన్నాయి. లోపల కూడా చాలా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే కాక్రోచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నేను అన్ని రకాల ఎక్విప్మెంట్స్ తెచ్చుకున్నాను కాక్రోచెస్ కోసం. సో ఇన్ని డేస్ తర్వాత నాకు సడన్గా కాక్రోచెస్ కనబడేసరికి నాకు చాలా హడలెత్తిపోయింది. అవి స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా ఆగవు, దండెత్తుకొస్తాయి. సో అర్జెంటుగా ఇదంతా తీసేసి నీట్గా సర్ది పెట్టుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాబినెట్ని కంప్లీట్గా రిమూవ్ చేసి సో డీప్గా క్లీన్ చేస్తున్నాను కొల్లింతో. సో ఈ పనంతా కూడా నేను ప్రొద్దున్నే లేచి స్టార్ట్ చేసేసుకున్నాను. సో పిల్లలు లేచే వరకు ఎంతో కొంత సర్దేసేయాలి అనేది నా టార్గెట్. సో యాక్చువల్గా ఆ రోజు మదర్స్ డే సండే, బట్ నాకు ఆ విషయం గుర్తులేదు. అలా అని చెప్పి నేను స్టార్ట్ చేసేసాను. మెల్లిగా పిల్లలు లేచి వచ్చేసి అమ్మ హ్యాపీ మదర్స్ డే అని చెప్పగానే నాకు అప్పుడు అనిపించింది, అరే ఈరోజు ఏ పని పెట్టుకున్నానా అని చెప్పేసి. బట్ తప్పదు కదా, ఏ స్పెషల్ డే ఉన్నా మనకు క్లీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే ఇంకా చేసుకోవాల్సిందే. సో రొటీన్గా జరిగిపోయింది అంతే ఇంకా. సో ఈరోజు స్పెషల్గా పిల్లలకి పాస్తా బ్రేక్ఫాస్ట్ చేశాను. సో వాళ్ళకి ఇష్టం అది. సో అందరం కలిసి ఇలా మా బ్రేక్ఫాస్ట్ని కానిచ్చేస్తున్నాము. సో అలా మా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసుకొని తిరిగి నేను సర్దడం స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి మా క్రాకరీ ఏరియా. ఇక్కడ వచ్చేసి మాకు కొన్ని షెల్ఫ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను షెల్ఫ్స్ని ఇలా స్పెషల్గా ఏమి కవర్స్తో కవర్ చేయట్లేదు, జస్ట్ పిల్లల స్కూల్ బుక్స్ కవర్స్ ఉంటాయి కదా, దాంతో నేను అలా కవర్ చేస్తున్నాను. అవి కూడా ఇంట్లో చాలా మిగిలి ఉండే, సో వాటిని నేను అలా యూస్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను పిల్లల్ని కూడా ఈ పనిలో ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని కూడా మన పనుల్లో ఇన్వాల్వ్ చేసినట్టయితే వాళ్ళకి మన పనులపైన ఒక అవగాహన ఏర్పడుతుంది. సో వాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా చేస్తారు. అండ్ మరొకటి ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి ఆర్గనైజింగ్ టెక్నిక్స్ అన్నీ నేర్చుకున్న వారు కూడా అవుతారు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ అన్వితని నాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏ డబ్బాలో ఏం పెట్టేసుకుంటున్నాను లేబులింగ్ చేయడం అని చెప్పి ఒక పని చెప్పాను తనకి. సో తను ఇలా తన బుక్ తీసుకొచ్చి తన స్కెచ్ పెన్తో నాకు హెల్ప్ చేస్తుంది, రాస్తుంది. ప్రజెంట్ ఒక డబ్బాలో నేను ఏమేమైతే గ్రాసరీస్ స్టోర్ చేస్తున్నానో అవన్నీ కూడా లిస్ట్ తయారు చేసి ఆ డబ్బాకి పేస్ట్ చేస్తుంది, మీన్స్ లేబులింగ్ చేస్తుంది అన్నమాట. సో నేను వచ్చేసి మిగతా
నా దినుసులన్నిటినీ కూడా నా కంటైనర్స్లో నింపేసుకుంటున్నాను. సో ప్రతి కంటైనర్కి కూడా నేను ఈసారి లేబులింగ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను ఇలా నేమింగ్ చేసి ఏమి లేబులింగ్ చేసుకునేదాన్ని కాదు, బట్ ఇప్పుడు చేసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ క్యాబినెట్లో ఏమి స్టోర్ చేశాను నేను మర్చిపోతున్నాను. యాక్చువల్గా అంటే 1 మంత్ అయ్యిందంటే నాకు అసలు గుర్తుండట్లేదు ఏ కంటైనర్లో ఏముంది. యాక్చువల్గా అన్నీ సేమ్ కంటైనర్స్ ఉన్నాయి నాకు. మోస్ట్లీ అన్నీ నాకు స్టీల్ డబ్బాలే ఉన్నాయి. సో అవి మనకు బయటకు కనిపించవు కదా, అందుకని చెప్పేసి నేను మర్చిపోతుంటాను. సో ఇలాంటి ఒక చిన్న ప్రాబ్లం నుండి నేను ఎస్కేప్ అవ్వడం కోసం అని చెప్పి ఈ లేబులింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. సో ఈ కొత్తింట్లోకి వచ్చాక నేను ఏమీ కొత్తగా కంటైనర్స్ ఏం తీసుకోలేదు. అంతకుముందే నా దగ్గర అన్నీ స్టీల్ డబ్బాలే ఉండేవి, ఏవో కొంత ప్లాస్టిక్ డబ్బాలు ఉండేవి. అలాగే చాలా ఎక్కువలో నాకు గాజువి గ్లాస్ జార్స్ ఉన్నవి. నేను అవి ప్రత్యేకంగా కొనలేదు. మనం హనీ పికిల్స్ అవి తీసుకున్నప్పుడు వస్తుంటాయి కదా, సో అవే నా దగ్గర చాలా ఎక్కువ ఉండే. వాటిలోనే ఇలా సర్దుకుంటున్నాను. ఏం చేస్తారు చెప్పండి. డోంట్ కమ్ హియర్. మొబైల్ ఇచ్చి నువ్వు రూమ్ బయటకు. ఓకే, ఒకసారి నా కిచెన్ అప్డేట్స్ మా ఆడియన్స్కి ఇచ్చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ఓకేనా? సో ఆల్మోస్ట్ 5-6 మంత్స్ అవుతుంది సో కిచెన్ డీక్లటర్ చేయక. సో ఆ పని అంతా ఈరోజు పెట్టుకున్నాను. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే చూడొచ్చు, ఎంత 1 2 హే 2 అని ఇవ్వడం ఇలా తిరిగి తింటామా? సో అది పనిలో పడి నేను లంచ్ చేయడం, లంచ్ గురించి అబ్బా సగం అయింది, ఇంకా సగం ఉంది సర్దాల్సింది. బట్ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. సో చూసేయండి ఒకసారి కిచెన్ అంతా అన్నీ అక్కడక్కడ అలా పడేసి ఉన్నాయి. కొన్ని సర్దాను కంటైనర్స్లో నింపి వాటికి లేబులింగ్ చేసేసి వాటిని క్యాబినెట్లో సర్ది పెట్టాను. ఇంకా అయినా కూడా ఇంకా సర్దాల్సింది చాలానే ఉంది. ఆగమాగం పడేసి ఉన్నాయి. మా పిల్లలు అయితే ఇలా మ్యాంగో కట్ చేసుకొని తిన్నారు. ఫ్రెష్ మ్యాంగోస్ నా కోసం ఇక్కడ ఇట్లా పడిపోయి ఉన్నాయి, ఫ్రెష్గా తినాల్సింది. సో పిల్లలు బ్రంచ్ టైంలో ఒక మ్యాంగో కట్ చేసుకొని అలా తిన్నారు. సో నా కోసం కూడా అలా పెట్టారు, బట్ నేను పనిలో పడి తినలేదు. ఈరోజు వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మా వారే నా కోసం కట్ చేసి రెడీగా పెట్టారు. సో అన్వి వచ్చేసి ఈరోజు మదర్స్ డే కోసం నాకేదో సర్ప్రైజ్ చేస్తారంట పిల్లలిద్దరూ కలిసి. సో నన్ను అస్సలు వాళ్ళ రూమ్లోకి రానివ్వట్లేదు. సో చూద్దాం ఏం చేస్తారో, మీరు చూసేయండి. ఫోన్ తీసుకెళ్తుంది, రికార్డ్ చేస్తుందంట, మీరు చూసేయండి నాకన్నా ముందే. సో హాయ్, ఇక్కడ గైస్ ఇక్కడ మదర్స్ డే కోసం చిలకస్ పర్చేస్. ఇది దీని లోపల ఇది ఒక కిట్టి క్యాట్ పౌచ్. దీని లోపల ఒక గిఫ్ట్ పెట్టాను, హార్ట్ ఐ లవ్ యూ అని పెట్టాను, లవ్ యూ ఒకటి పెట్టాను. లోపల గుచ్చి ఇంకోటి హ్యాపీ బర్త్డే. దీన్ని ఇప్పుడు ఒత్తితే వస్తుంది, కానీ ఇప్పుడు వస్తాం ఛాన్స్ లేదు. ఇక్కడ కొన్ని స్టఫింగ్స్ పెట్టాను, ఇట్లా వస్తే బాంబ్ లెక్క వస్తుంది. ఇట్స్ ఆల్. సో అదే గైస్ మా సర్ప్రైజ్ ఇవ్వాలా. ఈ సర్ప్రైజెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సర్ప్రైజ్ మీకు కూడా చేయాలనిపిస్తుందా? నెక్స్ట్ వీడియోలో ఈ సర్ప్రైజ్ ఎలా చేయాలో పెడతాను. అంటిల్ దెన్ వాచ్ అండ్ వెయిట్. సబ్స్క్రైబ్. సో ఇక్కడ వచ్చేసి నా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడింది. క్యారెట్, బీన్స్, పొటాటోస్ అలాగే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేశాను ఇందులో.
ఫైనల్గా ఎండు కొబ్బరి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రెడీ లంచ్ అయిపోయాక కాసేపు నేను ఇలా రెస్ట్ తీసుకున్నాను. కిసిరా కొరికి పెడతావు కంప హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక నాడు తయారు చేయలేదా, దానిలో పెట్టేసాము. నేను కష్టపడి కొంచెం ఇవి ఫస్ట్ ఇక్కడ పుల్లు, ఇది చాలా ఫన్ ఉంటుంది. మీరే పుల్ చేయండి. గట్టి గుంజు పొద్దున్నండి కష్టపడి ఇది తయారు చేసింది నా కోసం. హ్యాపీ మదర్స్ డే, యూ ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్. లవ్ యూ మామ్. థ్యాంక్ యూ బేటాస్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ ఇంకా క్యాట్ ఓపెన్ చేయడానికి ఇష్టం కదా, అందుకే అప్పుడు క్యాట్ అడిగినాను నేను. క్యాట్ ఆర్ డాగ్. వావ్, ఎంత నైస్ ఉంచి నువ్వు క్యాట్. ఓకే, తెల్ల ప్లేడు. వాట్ ఈస్ దిస్? ఐ లవ్ యూ మామ్. లవ్ యూ మామ్. ఇది ఓపెన్ చేయి. నేను చేసిన ఇది. లవ్ యూ. ఐ లవ్ యూ మదర్. ఓ థ్యాంక్ యూ నాన్న. సో నైస్. లవ్ యూ. మేమిద్దరం పెట్టినాం, నెలకు కాల్చున్నాయి. అంత బాగుందిరా మీ క్రియేటివిటీ. లవ్ యూ. ఇంకా చేస్తే లాస్ట్గా చేసాక హార్ట్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ రీ? ఇట్స్ హార్ట్ నెక్లెస్ అమ్మ, నువ్వు దారం వేసుకుంటే ఇక్కడ హార్ట్ వచ్చేసాను. ఓకే నైస్. సో నైస్ ఇట్ ఈస్. ఇంకా అంతే ప్యాకేజ్. సో నైస్ క్రియేటివిటీ. అంత బాగుంది చిన్ను. ఇంతసేపు కష్టపడ్డా నాన్న నా కోసం. మార్నింగ్ నుంచి బంగారు కొండలు. మదర్స్ డే ఫర్ అవర్ బెస్ట్ మదర్స్. సో అలా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ నా రొటీన్లోకి వచ్చేసాను. సర్దడం ఇంకొంచెం ఉంది. సో ఫినిషింగ్. సో నేను ప్రతి క్యాబినెట్లో ఇలా కవర్స్ వేస్తున్నాను. యాక్చువల్గా ఇవి వచ్చేసి నాకు మనం అమెజాన్లో కానీ వేరే ఆన్లైన్లో ఇక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు సో వాటి కోసం అని చెప్పేసి ఇలా వస్తాయి కదా, నేను వాటిని ఇలా షేప్లో కట్ చేసుకొని నేను కబోర్డ్స్లో క్యాబినెట్స్లో పెట్టేసుకుంటున్నాను. సో అప్పుడైతే మనకి ఇందులో ఏదైనా పడినా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు కదా. అదే క్లాత్ పెట్టి తీస్తూ ఉంటే అది క్లియర్గా కంప్లీట్గా రాదు. సో ఇలా అయితే దీన్ని కంప్లీట్గా తీసేసి ఇలా కడిగేసి మళ్ళీ ఎండబెట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈజీ క్లీనింగ్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా అంతే, అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో ఇలా సర్దుకుంటూనే అలా సింపుల్ రెసిపీస్ చేస్తూ ఆ మదర్స్ డే రోజు అలా నేను గడిపేశాను. సో ఇలా నైట్ టైంకి చపాతీ చేశాను. సో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి చపాతీ బాగుంటుందని చెప్పేసి నైట్ డిన్నర్కి చపాతీ ప్లాన్ చేసేసాను. పిల్లలు తినేశారు. ఇంకా నేను మా ఆయన తినాల్సింది ఉండే. సో ఇంతటితో ఈ వ్లాగ్ని స్టాప్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను కిచెన్ అంతా కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని చెప్పేసి నెక్స్ట్ నేను నా కిచెన్ టూర్ వీడియో చేస్తాను. అందులో నా కిచెన్ డీటెయిల్స్ అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అదంతా కూడా మీరు చూసేయండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ అండ్ మై ఛానల్. మీరు ఇచ్చే ప్రతి చిన్న లైక్, మీరు ఇచ్చే ప్రతి చిన్న కామెంట్ అండ్ మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అండ్ నేను ఇంకా కొన్ని కొత్త వీడియోస్ చేయడానికి నాకు ఒక పాజిటివ్ ఎనర్జీగా కూడా హెల్ప్ అవుతుంది. సో ఆ రకంగా నేను ఇంకా ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.